ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. వారెరుగని మార్గమున గ్రుడ్డు వారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, చీకటిని వెలుగుగా చేస్తానని మాట్లాడుతున్నాడు, వంకర త్రోవలను చక్కగా చేస్తానని మాట్లాడుతున్నాడు. అయితే ఒక్కోసారి కొన్ని విధానాలు దేవుడు నడిపించేటప్పుడు ఎటువైపు వెళ్తే ముందుకు వెళ్తామో, ఎటువైపు వెళ్తే వెనక్కి వెళ్తామో, ఎటువైపు వెళ్తే ప్రక్కకి వెళ్తామో అసలు ఏమీ తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది మన జీవితంలో. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, అలాంటి శ్రమలలో ఉన్నావేమో, అలాంటి శోధనలో ఉన్నావేమో, దేవుని యొక్క శిక్షణలో ఉన్నావని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను సరిదిద్దుతున్నాడని గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు అలాంటి పరిస్థితి ఎదురైతే నీ విశ్వాసంలో అలానే నిలిచి ఉండి నీ జీవితాన్ని దేవుని యొక్క చిత్తానికి అప్పగించు. అప్పుడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆ యొక్క శ్రమలు భవిష్యత్తులో గొప్ప సాక్ష్యాలుగా మారబోతున్నాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శోధనలు భవిష్యత్తులో గొప్ప దీవెనలుగా మారబోతున్నాయి. దేవుడు నీ యొక్క జీవితాన్ని రెండంతల ఆశీర్వాదంగా ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? చీకటిని వెలుగుగా మారుస్తానంటున్నాడు, వంకర త్రోవలను చక్కగా చేస్తానంటున్నాడు. అయితే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి శోధనలో ఉన్నా కూడా నీ విశ్వాసంలో అలానే నిలిచి ఉండి దేవుని యొక్క చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రభు అయిన దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప ఆనందాలను ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క నడిపింపు ప్రతి ఒక్క బిడ్డని నడిపించును గాక. ఆమెన్.